రోజే కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మహాప్రస్థానంలో ఆయనకి అంతిమ నివాళి అర్పించాలని భావిస్తున్నారు. ఈ రోజే కోటా శ్రీనివాసరావుకి అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈరోజు సాయంత్రం ఆయనకి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఇంటికి అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఆయనని తుదిసారి చూడాలి, నివాళి అర్పించేందుకు ఒక్కసారి లాస్ట్ టైం ఆయన్ని చూడాలి అని ఒక్కొక్కరుగా ఆయన ఇంటి వద్దకి చేరుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఏంటి ఈ రోజే అంత్యక్రియలు అని చెప్తున్నారు, టైం చాలా తక్కువగా కనిపిస్తోంది, అందరూ కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. చాలామంది రావాలనుకుంటారు, ఎందుకంటే ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు అనేక మంది, ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవాళ్ళు అనేక మంది, ఇండస్ట్రీలో ఆయన తెలియని వాళ్ళు ఉండరు. మరి అంత సమయం ఉంటుందా? వాళ్ళందరూ చూసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా 4 దశాబ్దాల సినిమా ప్రయాణం, తనకంటూ ఒక ప్రత్యేక పేజీని తెలుగు సినిమా చరిత్రలో సుస్థిరం చేసుకున్న కోటా శ్రీనివాసరావు అంటే అందరికీ సుపరిచితమే. ప్రముఖ హీరోల నుంచి ఈ తరం హీరోల వరకు కూడా నటీనటులతో ఎంతో కలిసి పనిచేసిన కోటా శ్రీనివాసరావు అంటే అందరికీ అభిమానం. ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు, చేసిన వేషాలు అంతా ప్రాముఖ్యత కలిగి ఉన్న పాత్రలు అవన్నీ కూడా అంటే చాలా సందర్భాల్లో కోటా శ్రీనివాసరావు వల్లనే సినిమాలు హిట్ కొట్టిన సినిమాలు చాలా సందర్భాలు ఉన్నాయి. ఇక కోటా శ్రీనివాసరావు కాంబినేషన్లో బాబు మోహన్ కోటా శ్రీనివాసరావు కాంబినేషన్ అంటేనే అది ఒక హాస్యపు సిరిజల్లు లాంటి సినిమా ఉంటాయి. ఒక విలన్ పాత్ర, అసలు ఎటువంటి పాత్ర ఇచ్చినా పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అనేది కోటా శ్రీనివాసరావుకున్న టాలెంట్ అది. అందుకనే పద్మ పురస్కారాన్ని కూడా కోటా శ్రీనివాసరావును వరించింది. 2 రోజుల క్రితం అంటే జూలై 10న తను పుట్టినరోజు జరుపుకున్నారు. 83వ వసంతాలు పూర్తి చేసుకున్నారు. సో కోటా శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడున్నారు. తీవ్రమైన షుగర్తో ఆయన బాధపడుతున్న కారణంగా ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన సందర్భంలో ఇటు ప్రముఖులు కూడా, ఇటు సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా సంతాపాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక మహాప్రస్థానంలో ఈరోజే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న ప్రముఖులందరూ కూడా ఇటు కోటా శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు వస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎందుకంటే తీవ్రమైన డయాబెటిక్తో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు మృతి చెందడంతో వెంటనే అంత్యక్రియలు నిర్వహిస్తే మంచిదని కుటుంబ సభ్యులు నిర్ణయించుకునే నేపథ్యంలో ఈరోజే మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చకచకా అయితే సాగిపోతున్నాయి. ఓకే.